ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం యోబు గ్రంథము 9వ అధ్యాయము 10వ వచనము. ఎవడును తెలిసి కొనలేని మహత్తైన కార్యములను, లెక్కలేనన్ని అద్భుత క్రియలను ఆయన చేయుచున్నాడు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మన పట్ల దేవుని ప్రణాళిక ఏమై ఉన్నదో మనతో మాట్లాడుతున్నారు. ఎవరూ తెలుసుకోలేనటువంటి మహత్తైన కార్యాలు, లెక్కలేనటువంటి అద్భుత క్రియలంట దేవుడు మన పక్షాన చేస్తారంట. ఈ వాక్యాన్ని నిజముగా మీ హృదయపూర్వకంగా విశ్వసించి నమ్మండి. ఎందుకనంటే లెక్కలేనన్ని అద్భుతాలు మన దేవుడు మన కొరకు చేస్తున్నప్పుడు చిన్న చిన్న శ్రమలు, చిన్న చిన్న శోధనలు, దేవుని యొద్ద నుండి సమాధానం రానటువంటి చిన్నటువంటి ప్రశ్నలన్నిటికీ కూడా జవాబు దేవుడు తప్పకుండా ఇస్తాడు. మహత్తైనటువంటి కార్యాలు, మనుషులకు ఇది అసాధ్యము, ఇక ఇది జరగదు అని మొండి పరిస్థితులను కూడా దేవుడు చక్కబరుస్తాడు. వైద్యులు చెప్తారు నీ రోగము తగ్గదు, ఇక నీకు ఇలానే జీవితకాలము ఇలానే ఉండిపోవాల్సిందే. రకరకాల సమస్యలు వచ్చినప్పుడు ఈ సమస్య నా యొద్ద నుండి పోదు, ఇక ఈ కొండ లాంటి సమస్య నా ముందు ఈ పర్వతం ఇలాగే ఉంటుంది అని కృంగిపోతున్నారా? దేవుడు అంటున్నాడు కదా, ఆయన మహత్తైన కార్యాలు ఎవరు కూడా తెలుసుకోలేరంట. ఆయన చేసే కార్యాలు ఊహకు మించినటువంటి కార్యాలు, మనము ఆలోచించడానికి కూడా మన ఊహకు కూడా అందవు దేవుని కార్యాలు. అంత గొప్ప కార్యాలు దేవుడు జరిగించేవాడు. అలాగే లెక్కలేనటువంటి, నువ్వు లెక్క పెట్టడానికి కూడా వీలు కానటువంటి అద్భుత క్రియలు దేవుడు చేస్తాడు. ఇదే వాగ్దానం అబ్రహాము జీవితంలో దేవుడు నెరవేర్చాడు. నీవు ఆకాశ నక్షత్రాలను, ఇసుక రేణువులను లెక్కింపజాలవు, అలాగా నీ సంతానాన్ని విస్తరింపజేస్తానన్నాడు. అలాగుననే అనేకులకు తండ్రిగా అబ్రహామును మార్చాడు. ఈరోజు నీ జీవితంలో కూడా ప్రభువు నిన్ను దీవించడం మొదలు పెడితే, ఆయన నీ పట్ల కార్యము చేయడం మొదలు పెడితే, ఆయన చేసే అద్భుతాలను, ఆయన చేసే మహత్తైనటువంటి కార్యాలను లెక్కించడము నీ తరము వల్ల కాదు. అంత గొప్ప దేవుడు మన ప్రభువైనటువంటి యేసయ్య. కాబట్టి ఈరోజు ఎవరు కృంగిపోవద్దు, బలహీనపడొద్దు, అధైర్యపడవలసిన అవసరంలా నీ పరిస్థితి దేవునికి అప్పగించి నిరీక్షణ కలిగి ఓపికతో ఆయన వైపు చూసినట్లయితే గొప్ప కార్యాలు, మహత్తైనటువంటి లెక్కలేనటువంటి అద్భుత క్రియలు నీ జీవితంలో త్వరలో పొందుకొనబోతున్నావు. ఆమేన్.